తొలి ప్రేమ సూపర్, తమ్ముడు సూపర్, బద్రి బంపర్, ఖుషి, అబ్బబ్బబ్బబ్బబ్బా, జానీ, కల్ట్ ఆల్బమ్, గుడుంబ శంకర్, పిచ్చికేక పాట, ఏంది బాలు మెంటల్, బంగారం పాట. బంగారం గురించి నేను చెప్తా. సో గైస్, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ, నాట్ సారీ. We are back with another episode of సోది చెబుతా. అండ్ ప్రాబబ్లీ రీసెంట్ టైమ్స్లో మహేష్ అన్న వీడియో తర్వాత మళ్ళీ ఒక రేంజ్ పర్సన్ గురించి, ఎస్, అండ్ ఒక రేంజ్ పర్సన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ పిఠాపురం ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు తెలిసిందే కదా మన ఫార్మాట్ ఎలా ఉంటుందో, డీకోడింగ్ వీడియోస్ ఎలా ఉంటాయో సేమ్ ఫార్మాట్లో ఉండబోతుంది. వచ్చేయండి కుమ్మేద్దాం. అరే నేను చెప్తూ స్టార్ట్ చేస్తా. ఇప్పుడే గూగుల్ చేశా. ఓకే, జస్ట్ పవన్ కళ్యాణ్ అని పేరు గూగుల్ చేశా. పవన్ కళ్యాణ్ పేరు కింద ఏముంది తెలుసా? మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. భలే అనిపించింది నాకు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను అడగాలనుకున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత దేర్ వాజ్ ఎ ఫేస్ వేర్ హి డిడ్ ఫిలిమ్స్ వేర్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ హిట్స్ మోస్ట్లీ. ఓకే, సో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి ఖుషి ముందు వరకు, ఖుషి ఇంక్లూడెడ్ కాదు, ఖుషి ముందు వరకు వచ్చిన సినిమాల్లో వాట్స్ యువర్ ఫేవరెట్ ఫిలిం? గుర్తున్న సినిమాలు చెప్తా. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, బద్రి, తమ్ముడు, ఇంకా ఉన్నట్టున్నాయి. బట్ యా, ఈ 6. తొలి ప్రేమ, బద్రి, తమ్ముడు మూడిట్లో ఒకటి ఫేవరెట్. యా, ఐ వుడ్ సే ఇట్స్ తొలి ప్రేమ. ఓకే, బికాస్ ఆఫ్టర్ తొలి ప్రేమ ఐ డిడ్ంట్ సీ దట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లవ్ స్టోరీ, అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ, తర్వాత ఖుషి చేశారు. బట్ ఖుషిలో కొంచెం దట్ పవన్ కళ్యాణ్. బట్ ప్రేమలో వెరీ సటిల్, ఇన్నోసెంట్. నాకు ఇష్టం, చాలా ఇష్టం ఆ సినిమా. వెరీ టఫ్ మ్యాన్. ఆ మూడిట్లో పిక్ చేసుకోవాలంటే. కానీ నాకు పవన్ కళ్యాణ్ ఫస్ట్ గుర్తున్న ఫిల్మ్ ఇస్ తమ్ముడు. పవన్ కళ్యాణ్ సినిమా లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్, అదే నాకు ఫస్ట్ గుర్తుంది. దట్ ఈస్ వేర్ ఐ సా పవన్ కళ్యాణ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓ పవన్ కళ్యాణ్ హీరో, పవర్ స్టార్, అదంతా తెలిసింది ఆ సాంగ్ వల్ల. నాకు ఫస్ట్ నా లైఫ్లో మై ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు పవన్ కళ్యాణ్ ఇస్ నువ్వు నందా అయితే ఏంటి, బద్రీనాథ్ అయితే ఏంటి. దట్ ఈజ్ ఎన్నిసార్లు చిన్నప్పుడు ఎన్నిసార్లు రిక్రియేట్ చేసి, చాలా చిన్నప్పుడు రా, యూకేజీ ఫస్ట్ క్లాస్ ఆ టైంలో నువ్వు నంద అయితే ఏంటి, నేను బద్రీనాథ్ అండవు అనేది ఒక థింగ్ అనమాట. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేవి ఏంట్రా అంటే ఆ స్టంట్స్, చేతి నుంచి కారు వెళ్ళిపోవడం, ఇలా కొండలు బద్దలు కొట్టడం, బ్రిక్స్ బ్రేక్ చేయడం, ఇవన్నీ మై ఫస్ట్ ఇంట్రడక్షన్ టు పవన్ కళ్యాణ్. కానీ ఆ ఫేజ్లో మై ఫేవరెట్ ఫిలిం అంటే అగైన్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ బిట్వీన్ తొలి ప్రేమ అండ్ బద్రి. నువ్వు అలాగే తొలి ప్రేమ అంటున్నావు కాబట్టి నేను బద్రి గురించి మాట్లాడతా. ఫస్ట్ తొలి ప్రేమ గురించి. అసలు తొలి ప్రేమ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం ఇన్ పవన్ కళ్యాణ్ కెరియర్. ఏ స్టార్ కెరియర్ లో అన్నా తొలి ప్రేమ లాంటి సినిమా పడడం అనేది కొంచెం రేర్ ఓన్లీ. అవి అనుకుంటే జరగవు, అవి జరుగుతాయి అంతే. కాంబినేషన్ సెట్ చేసి మనం ఇప్పుడు సినిమా చేస్తున్నాం, చేయాలనుకుంటాం, అవన్నీ అసలు అవ్వు. నీకు ఆ హీరోయిన్ ఎంట్రీ సీన్ ఇప్పటికీ ఐకానిక్. తొలి ప్రేమ క్లైమాక్స్ చాలా ఇష్టం. ఇట్స్ మోస్ట్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్స్. ఎగ్జాక్ట్లీ క్లైమాక్స్ అది. ఎగ్జాక్ట్లీ. నీకు అప్పట్లో హీరో హీరోయిన్ కలుస్తారు కానీ హీరోయిన్ దూరంగా వెళ్ళిపోద్ది. అది అప్పట్లో ఏ మాత్రం నీకు హ్యాపీ ఎండింగ్ ఉండాలి సినిమాకి. ఎగ్జాక్ట్లీ. మొత్తం హ్యాపీగా ప్యాక్ చేసి ఇంటికి పంపాలి జనాల్ని. అప్పుడే సినిమాలు అడి ఏ కొంచెం అటు ఇటు అయినా అడి కాదు మోస్ట్లీ అప్పుడు సైకి బట్టి. బట్ ఆ సినిమాలో అది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, వెనక్కి వచ్చి 4 హెడ్ మీదకి ఇచ్చేస్తే దట్ ఇస్ ద లాస్ట్ షాట్. ఎగ్జాక్ట్లీ. సూపర్ క్లైమాక్స్. అండ్ ఆల్సో ఆ సినిమాలో ఒక మూడ్ ఉంటుందిరా, హీరో ఒక లాస్ట్ మోడ్ లో ఉంటాడు. ఏం జరుగుతుందో తెలియదు, ఏదో ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి, కొంచెం డిమ్ డల్ మూడ్ ఏదో అన్నట్టు ఉంటుంది. బట్ దెన్
కాంట్రాస్ట్ లో ఎప్పుడైతే హీరోయిన్ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లోని పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ తో ట్రావెల్ స్టార్ట్ చేస్తుందో మంచి బ్రైట్ మూడ్ ఉంటుంది సినిమాకి. మళ్ళీ చాలా నీట్ గా కొత్తగా అనిపించింది అనమాట నాకు. మ్యూజిక్ అదిరిపోద్ది. అరే పవన్ కళ్యాణ్ మ్యూజిక్ సినిమాల మ్యూజిక్ గురించి మనం తప్పకుండా మాట్లాడదాం. అదొక పాడ్కాస్ట్ అయినా ఆశ్చర్యపడక్కర్లేదు నిజంగా. బద్రీ విషయానికి వస్తే బద్రీ నాకు ఎందుకు అంత ఇంపాక్ట్ అంటే అగైన్ పూరి క్యారెక్టరైజేషన్, అసలు క్యారెక్టరైజేషన్ హీరో యారగెంట్ గా అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం హీరో మనిషి చాలా స్టైలిష్ గా క్లాసీ ఉంటాడు, టక్ వేసుకుని కొంచెం టై ఉంటది, పవన్ కళ్యాణ్ స్ట్రైట్ హెయిర్ తో అలా ఉంటాడు. కానీ యాటిట్యూడ్ ఉంటది, క్యారెక్టర్ కి యాటిట్యూడ్ ఉంటది, ర్యాష్ గా మాట్లాడతాడు, కొంచెం కాన్ఫిడెంట్ హ్యూమన్ బీయింగ్. అది అప్పట్లో మనకి ఏం తెలియదు, ఇప్పుడు ఎంత చెప్తున్నా ర్యాష్ గా మాట్లాడతాడు, చిన్న పిల్లోడిని. కానీ ఆ టైంలో అట్రాక్ట్ అయ్యింది ఆ క్యారెక్టర్ కి అన్నమాట. సేమ్ పాటలు, ఆ బంగాళాఖాతంలో పాటలో పెద్ద పెద్ద బండ్లు వేసుకుని హార్లీ డేవిడ్సన్ బండ్లు వేసుకుని పెద్ద పెద్ద బండ్లు, ఆ పెద్ద పెద్ద బండ్లు వేసుకుని తిరిగితే ఇంత పెద్ద బండ్లు ఉంటాయా ఏంటి మన స్ప్లెండర్ ఇది కాదు, అది తీసుకురండి. కానీ అప్పట్లో అదే బండ్ల పిచ్చి కూడా ఉండేదంట పవన్ కళ్యాణ్ బాగా ఎక్కువ. అసలు ఆ టైంలో పవన్ కళ్యాణ్ యూస్ టు ఇంప్లిమెంట్ ఫ్రమ్ ది వెస్ట్, చాలా ఇన్స్పిరేషన్లు తీసుకుని. రిక్కీ మార్టిన్ అని ఒక సింగర్ ఉంటాడు, రిక్కీ మార్టిన్ అని ఒక ఇంగ్లీష్ పాప్ సింగర్ ఉంటాడు. కార్టూన్ గురించి చెప్తున్నాము, కాదు రిక్ అండ్ మార్టీ కాదు, రిక్కీ మార్టిన్ అని ఒక ఇంగ్లీష్ పాప్ సింగర్ ఉంటాడు. అతని పాటలు కొనుక్కునేవాడో ఇన్స్పైర్ అయ్యేవాడో తెలియదు కానీ యాజ్ ఇట్ ఈజ్ ఉండేవి పాటలు, అతని పాటలు యాజ్ ఇట్ ఈజ్ ఉండేవి. అలా ఆయన పాటలు ఉండేవి, స్టైల్స్ కానీ ఇవన్నీ ఫాలో అయ్యేవాడు. పవన్ కళ్యాణ్ యూస్ టు ట్రై టు డూ సంథింగ్, ఏదో అలా తీసుకొచ్చి ఏదో ఒకటి కొత్తగా డైరెక్టర్ కత్తేస్తాడు, మన పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తాడని కాకుండా సంథింగ్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్, కొంచెం అదే సమ్ క్యారెక్టరైజేషన్ గురించి, లుక్ గురించి ఇవన్నీ పెట్టి థాట్ పెట్టి ఏదో ఒకటి. ఇప్పుడు మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ ఉంది, అదే టైంలో దిగి తక అంటే అది మరి వేరేది, ఏవో కొత్త స్టైల్స్. ఇంకొక పవన్ కళ్యాణ్ సినిమాల్లో నాకు ఆ టైంలో సినిమాల్లో నాకు ఇంకొక వెరీ వెరీ ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే అచ్చ తెలుగు సినిమా హిందీ పాటతో వేసేవాడు. ఏ దేశ్ కా ప్యారా ప్యారా కిస్కి నజర్ లగి ఏంటది, సేమ్ ఖుషీలో ఉంటుంది ఫస్ట్ పాట. అదే కదా, నేను ఖుషి రిలీజ్కి వెళ్ళేదాకా మధ్యలో ఎక్కడ తెలుగు వస్తుందేమో అనుకున్నాను, ఎక్కడ రాదు. అందులో మళ్ళీ మధ్యలో డైలాగ్స్ ఉంటాయి కదా, అవి కూడా హిందీయే. ఒకరితో చెప్తూ ఉంటాను అవన్నీ ఓ డిఎం రిలీజ్ అయ్యాను నేను అప్పుడు. వెరీ న్యూ ఏదో అదే ఏదో ఒకటి కొత్తగా చేద్దాం అని అయితే ట్రై చేసేవాడు, ఏదో రకంగా. ఇట్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్, ఇట్ షుడెంట్ బి లైక్ నేను హీరో సైడ్ నుంచి యాక్టింగ్ కాకుండా ఇంకోటి కూడా ఏదో పెట్టాలని ఏదో రకంగా కనిపించింది ఏదో సినిమాల్లో. నాకు బాగా కనిపించింది 2 సినిమాల్లో, గుడుంబా శంకర్ బాలు. ఇఫ్ నాట్ గుడుంబా శంకర్ లో ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకోకపోతే సినిమా గురించి జనాలకి అంత పబ్లిసిటీ అయ్యేది కాదేమో. పాటలు బాగుంటాయి, సినిమా ఓకే, చాలా మందికి ఇష్టం ఆ సినిమా, నాకు ఇష్టం, ఫన్ ఫిల్మ్ అది. బట్ స్టిల్ ప్యాంట్ మీద ప్యాంట్, పవన్ కళ్యాణ్ అది సమ్ ఎలిమెంట్. అండ్ బాలులో అప్పట్లో 1,00,000 రూపాయల ప్యాంట్, ఏదో ప్యాంట్ ఎంత రేట్ ఉంటుందిరా, ఇలా ఏదో అన్నిటికంటే ఎక్కువ పాకెట్స్ ఉన్న ప్యాంట్. అప్పుడు నువ్వు నేను మా మమ్మీ ధర్మవరంలో ఉండేవారు అనమాట, అక్కడ రఫీ గార్మెంట్స్ ఎప్పటికీ ఉండుంటారు షాప్. రఫీ గార్మెంట్స్ షాప్ లో షాపింగ్ చేసేవాళ్ళం మేము, అంతే. బాలు ఇక్కడికి వెళ్ళి అన్నిటికంటే ఎక్కువ పాకెట్స్ ఉన్న ప్యాంట్ కావాలి నాకు. నిజంగానే అదే చెప్పేవాళ్ళు. అంత చాలా మంది కుర్రోళ్ళు అప్పుడు కుర్రోళ్ళు అన్నిటికంటే ఎక్కువ పాకెట్స్ ఉన్న ప్యాంట్ కావాలి అది. సో ఇఫ్ నాట్ దోస్ 2 థింగ్స్ 2 సినిమాలు అంత ఎక్కువ గుర్తుండేవి కాదు. ఆఫ్టర్ ఖుషి పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఒక స్ట్రింగ్ ఆఫ్ ఫ్లాప్స్ వచ్చినాయి టిల్ జల్సా. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్లు హిట్లు కంటే కొంచెం ఫ్లాప్లు ఎక్కువ ఉంటాయి, బట్ స్టిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర. బట్ స్టిల్ ఏవైతే ఆడలేదో ఆ సినిమాల్లోంచి నీ ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి?
ఏ సినిమాలో ఆడలేదో. జల్సా ఏవైతే ఆడలేదో అచ్చా ఒకటి ఏంటంటే జల్సా ఖుషి మధ్యలో ఒక సినిమా చెప్పొచ్చు. ఆఫ్టర్ జల్సా కూడా నీ ఇష్టం. ఓకే నైస్. ఆఫ్టర్ జల్సా అయితే ఇప్పుడే చెప్పేస్తా. పంజా. ఆ సినిమా ఎలా ఫ్లాప్ అయిందిరా. TFI failed here. TFI really failed here. TFI failed according to me twice. Once పంజా, once వన్ ఒక్కడే. నాకు ఇప్పటికీ పంజా ఎలా ఆడలేదు అర్థం కాదు. ఇంకేం చేయాలి పవన్ కళ్యాణ్ అంటే లైక్ పవన్ కళ్యాణ్ సినిమా నుంచి ఇంకేం కాదు ఇప్పటికి కూడా. టిల్ నౌ వన్ ఆఫ్ ది మోస్ట్ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్స్ మేడ్ ఇన్ తెలుగు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఎవ్రీథింగ్. నాకు మళ్ళీ చెప్తున్నా పంజా క్లైమాక్స్ లో ఫిలాసఫీలో అవుతాడు మెంటల్. నాకు అర్థం కాదు అదేంటి చిన్నప్పుడు ఆడే చారిదీశాడు కదేంటి ఆయన చంపేస్తున్నాడు ఏంటి అది ఇది అని అనుకుంటూ ఉంటాం. జాకీ ష్రాఫ్తో సినిమాలు తీయకండి ఆడవు. నీకు ఇంకోటి చెప్పనా, బాలు సేమ్ స్టోరీరా. అవును బాలు సేమ్ స్టోరీ, ఆల్మోస్ట్ సేమ్ స్టోరీ. బట్ ట్రీట్మెంట్ స్టైలిష్. నీకు ఒక్క డైలాగ్ తో క్లైమాక్స్ లో మొత్తం కూడా వేస్తాడు రా. మొత్తం యా కరెక్ట్ గా కాకపోయినా డైలాగ్. నేను పెంచారా నీకు లైఫ్ ఇచ్చారా అంటే దానికి నువ్వు నాకు ఏమి ఇచ్చారు అంటే 25 ఏళ్ళ జీవితం అంటాడు. పేల్ చేసి చెప్తాడు 25 ఏళ్ళ జీవితం అంటాడు. అది అందరూ బాగుంటారు అందులో. ఎవ్రీవన్. అడి విశేషది రప్ప రోల్ ఉంటుంది అసలు. మంచి సైకో రోల్ అది. అందులో ఒకటి ఉంటుంది, వీడు కుల్కర్ని ఆయన యాక్టర్ పేరు, అక్కడికి వెళ్ళి రావాలనకి అసలు ఆ సీక్వెన్స్ ఉంటుంది చూడు, ఒకడే వెళ్తాడు. లవ్లీ సీక్వెన్స్, వెరీ 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 నమబుల్ సీక్వెన్స్, బ్యూటిఫుల్ సీక్వెన్స్, బుర్రపాడు ఉంటుంది. సో ఇప్పుడు జల్సా ముందు ఓగి ఖుషికి జల్సాకి మధ్యలో ఏం తీసాడో ఒకసారి చూద్దాం. జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం. ఈ 5 మూవీస్. వీటిలో నీకు నువ్వు ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి? ఫర్ సమ్ వెరీ ఆడ్ రీజన్స్ ఐ లవ్ అన్నవరం. నాకు కూడా ఐ రియల్లీ లవ్ సినిమా. నిజంగా ఇష్టం నాకు ఇప్పటికి. అందులో విలన్ పేర్లు చాలా బాగా గుర్తు. పురాణపుల్ గంగా, పాండు. బుర్రపాడు సినిమా అది, నువ్వేమైనా అనుకో. అరే ఇప్పటికే అంటారు కదా, ఇప్పుడు మొన్నే మా సినిమా రిలీజ్ అయింది, సునీల్ది చూడలేము అది ఇది అని. వేణుమాధవ్ సీన్ మ్యాన్, గోల్కొండ అది అయిపోద్ది పోను సీన్ అక్కడ తాగుద్ది అంటే వెళ్ళిన తర్వాత కోవేశ్వర్లో పవన్ కళ్యాణ్ పెడుతుంది. అయ్యి బాబోయ్. నీకు ఇంకోటి నాకు ఆ సినిమాలో అక్కడ ఒక సీన్ ఇష్టం, అదేంటో చెప్తా. శివబాలాజీకి వాళ్ళ చెల్లికి పెళ్ళి అయిపోద్దిరా. పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ గుట్కా పాండు క్యారెక్టర్ వెళ్ళి హెరాస్ చేసి వాళ్ళని ఏదో భయపెట్టేసి అది ఇది వస్తాడు. అక్కడ పవన్ కళ్యాణ్ తెలుగులో ఇద్దరు యాక్ట్ చేస్తూ ఉంటారు, మా అన్నయ్యకి తెలియకూడదని చెప్పి. అదంతా చాలా బాగుంటది. సూపర్ సినిమా, సూపర్. కత్తి తయారు చేయించడం గానీ పాటలు కూడా చాలా బాగుంటారా, సూపర్ ఉంటాయి. ఉంటది, భలే ఉంటాయి సాంగ్స్, పాటలు భలే ఉంటాయి. పాటలు ఎవరో చూద్దాం దానికి కూడా. రమణ్ గోకుల్ మ్యాన్. మ్యాన్ అప్పట్లో రమణ గోకుల్ అండ్ పవన్ కళ్యాణ్ ఇస్ వెరీ గుడ్ లవ్ స్టోరీ. అదిరిపోతే వాళ్ళ కాంబినేషన్ లో సాంగ్స్. సారీ పవన్ కళ్యాణ్ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్డ్ ఏ జానరా టు తెలుగు సినిమా విత్ గుడుంబా శంకర్. ఆ జానరా ఏంటంటే హీరో విలన్ ఇంటికి వెళ్ళి విలన్ ని ఎర్రిపప్ప చేసి హీరోయిన్ ని దక్కించుకోవడం. నిజమే. సిరీస్ ఆఫ్ ఫిలిమ్స్. అదే కదా, ఇన్ని కుప్పలు వచ్చాయి. ఆ సినిమా పోయింది, తర్వాత బోల్డ్ సినిమాలు. తేజ చెప్తారు కదా ఒక నిజమేరా. నిజం. అప్పటి వరకు మనకి ఆశీష్ విద్యార్థి అంటే ఎవడరా? ఆశీష్ విద్యార్థి ఈజ్ ఫియర్స్ విలన్, ఎర్రిపప్పని చేస్తాడు ఆశీష్ విద్యార్థిని. నిజమే. పాటలు ఎదిరిపోతాయి. ఇప్పుడు మనం చెప్పాం, ఇన్ని సినిమాలు చెప్పాం, అన్ని పాటలు బాగుంటాయిరా. అన్ని పాటలు ఎదిరిపోతాయి, అన్ని పాటలు బాగుంటాయి. మళ్ళీ చదువుతా చూడు ఫస్ట్ నుంచి. నాకు నిజం చెప్పాలంటే అక్కడ అబ్బాయి గోకులంలో చేత సుస్వాగతం ఐ డోంట్ నో, అంత ఎక్కువ చూడలేదు. అక్కడక్కడ సీన్లు చూసాను, అంత తెలియదు. నేను తక్కువే. తొలి ప్రేమ సూపర్, తమ్ముడు సూపర్, బద్రి బంపర్, ఖుషి, జానీ, కల్ట్ ఆల్బమ్, గుడుంబా శంకర్, పిచ్చికేది, బాలు, మెంటల్, బంగారం గురించి నేను చెప్తా. సో గైస్, నేను ఇప్పుడు ఒకటి అడ్రస్ చేయబోతున్నా. గిల్లీ వెసెస్ ఒక్కడో జరుగుతున్నప్పుడు ఈయన నాకు గిల్లీ పాటలు వినిపించాడు. ఏమన్నా ఒకసారి బ్యూటిఫుల్ పాటలు. ఓకే, ఐ అగ్రీ. ఆ సినిమా అక్కడ కల్ట్, లైక్ తెలుసు కదా అంత రచ్ అయిందని. అదే డైరెక్టర్, అదే మ్యూజిక్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ తీసిన సినిమా బంగారం. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఇప్పుడు
మురుగా వచ్చి గుణపం దింపాడు, వాళ్ళు వచ్చి గుణపం ఫస్ట్ దింపిన గుణపం ఈయనరా. ఓరిని అమ్మ టిఎఫ్ఐ ఫెయిల్డ్ కాదురా, తమిళ డైరెక్టర్స్ ఫెయిల్డ్ టిఎఫ్ఐ. ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ మాత్రం, అదే కదా గిల్లి అమ్మ బ్లాక్ బస్టర్ అయిపోయిందని చెప్పి అదే మ్యూజిక్ డైరెక్టర్ పాటలు నేను వింటూ ఉంటా బంగారం. ఇప్పటికీ నా ప్లే లిస్ట్ లో ఇప్పటికీ ఉంటారా కదా, జైశంభో పాట, అదే కదా ఎగిరే చిలకమ్మ, బంగారం టైటిల్ సాంగ్, బంగారం టైటిల్ సాంగ్ మొన్న పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో నెగ్గిన తర్వాత ఆ లిరిక్స్ కి ఎడిట్ కొట్టారు, మెంటల్ వచ్చింది అసలు. ఆ టైంలో అరే మీరేమన్నా అనొచ్చు కానీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆ టైంలో పాటలు ఇప్పటికీ కూడా మోస్ట్లీ పవన్ కళ్యాణ్ 28-29 ఫిలిమ్స్ తీస్తే అందులో 25 అన్న ఆల్బమ్స్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. పవన్ కళ్యాణ్ నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ స్టార్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ మ్యూజిక్. నీకు ఎలాంటి సాంగ్స్ అవి కూడా నీకు సినిమాలు చూసుకుంటే నువ్వు అన్న సక్సెస్ కన్నా కొంచెం ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయని అంటావు, బట్ నీకు ఆల్బమ్స్ ఎలాంటి ఆల్బమ్, ఇంకా నేను మధ్యలో ఆపేసాను. బంగారం, అన్నవరం పాటలు ఎదిరిపోతాయి, సూపర్ ఉంటాయి. జల్సా కల్ట్లే, డిఎస్పీ గాడ్ మోడ్, కమురంపులి పాటలు కూడా ఎదిరిపోతాయి. కమురంపులి పాటలు కూడా చాలా ఏఆర్ రెహమాన్ చాలా బాగుంటాయి. కమురంపులి పాటలు కొమురం పులి, అది ఆ పులి ఆల్బమ్ సాంగ్స్ గురించి ఓన్లీ పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ కే తెలుస్తుంది. ఎందుకో చెప్తా, సినిమా రిలీజ్ అవ్వక ముందు తెగన్నారా అప్పట్లో, ఆటో సెలూన్ షాప్స్ అందరూ విన్నాం. అదే అప్పట్లో చిన్న కీప్యాడ్ ఫోన్ లో అసలు ఏ పాటలు ఎక్కించుకో ఎక్స్ప్రెస్ మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ పాట పడతాడు మారాలంటే, ఆ పాట కూడా ఎక్కేసింది. గీతా మాదిరిది అమ్మ తల్లే సాంగ్ ముందు ఒకటి ఉంటుంది, చూడు అలా ఏదో ఉంటుంది ఒకటి, అదంతా ఇప్పుడు అరే ఏంట్రా ఆల్బమ్స్ తీన్మార్ వా అయ్యా దట్ ఇస్ మణి శర్మ గాడ్ మోడ్ 2011 కి వచ్చాం. పంజా తర్వాత అత్తారింటి దారే కాదు పంజా, గబ్బర్ సింగ్ కెమెరామెన్ గంగతో రాంబాబు, అత్తారింటి దారేది గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటం రాయుడు, అజ్ఞాతవాస్. ఓయ్ బాబోయ్ పాటలన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు తర్వాత అదేంటి బాగుంటాయి కాదు, బాగుంటాయి టాప్ లెవెల్ స్టఫ్ అంతా. ఇప్పుడు ఇన్ని సినిమాలు చూసిన తర్వాత మనకు తెలిసిందేంటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఆయన సినిమాల్లో హిట్ల కంటే ఫ్లాప్లే ఎక్కువ. బట్ దెన్ ఒక స్టార్ స్టేటస్ కింద చూస్తే, ఒక స్టార్డమ్, ఒక పర్సనాలిటీ, ఆ పర్సోనా, ఆ హీరోకి రావడానికి, పవన్ కళ్యాణ్కి ఆ పర్సోనా రావడానికి ఫ్లాప్లే ఎక్కువ ఉన్న హీరోకి ఎందుకు ఆ పర్సోనా వచ్చింది అనుకుంటున్నావు? అండ్ వాట్ డిఫరెంట్ ఈజ్ దట్ మ్యాన్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్? ఆన్ స్క్రీన్ లో క్వాలిటీ ఒకటి చెప్పు, ఆఫ్ స్క్రీన్ లో క్వాలిటీ ఒకటి చెప్పు. ఓకే, నాకు ఐ థింక్ కొంచెం పెద్ద ఆన్సర్ ఉన్నా, ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ గుడ్ ఆన్సర్ టు ఇట్. ఎందుకంటే నేను చెప్పినట్టు నాకు ఊహ వచ్చాక పవన్ కళ్యాణ్కి ఫస్ట్ పడిన హిట్ జల్సా, అన్నారు గబ్బర్ సింగ్. సో జల్సా చూసా, ఓకే నాకు నచ్చింది, మంచి సినిమా, నైస్. బట్ పవన్ కళ్యాణ్ స్టార్డమ్ తెలిసిందైతే నాకు, పవన్ కళ్యాణ్ అప్పటికే పెద్ద స్టార్, కానీ టు ఫీల్ దట్ పవర్ స్టార్, ఆ యుఫోరియా, ఆ పవనిజం అప్పట్లో బాగా ఎక్కువ యూజ్ చేసిన పవనిజం, ఆ పవనిజం అంటే ఏంటో తెలియడానికి నాకు గబ్బర్ సింగ్కి వెళ్ళి కూర్చున్నాక అర్థమైంది. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఇంకోటి ఎక్స్పీరియన్స్ చేసింది తెలుసా, అప్పుడులో ఇప్పటికైనా ఎక్కువ వాడే టర్మ్ ఏంటి స్టార్ హీరోస్కి, స్క్రీన్ ప్రెజెన్స్ అంటారు ఏంటి అని నాకు అర్థమయ్యేది కాదు. గబ్బర్ సింగ్ చూసాక క్లియర్గా అర్థం. స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ఏం లేదురా, స్క్రీన్ మీద ఒక మనిషి జస్ట్ నుంచున్నా అలా యూనో ఏమీ పెద్దగా ఏమీ చేయట్లేదు, బట్ స్టిల్ నువ్వు గేర్లేకపోతున్నావు అంటే దట్ ఈస్ స్క్రీన్ ప్రెజెన్స్. నాకు గబ్బర్ సింగ్లో నీ అమ్మ అసలు గుర్రం మీద జోన్, ఇట్స్ జస్ట్ ఈ జోన్ అంతే, మెంటల్ ఎక్కిపోయింది, నేను ఏదో పూడినట్టే అయిపోయింది. సో అక్కడ అర్థమైంది నాకు, ఓకే స్టార్, ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు టికెట్లు తెగుతాయి, వై పీపుల్ ఆర్ మ్యాడ్ అబౌట్ హిమ్. ఓకే నో ఐ అండర్స్టూడ్. ఓకే అప్పుడు సెట్ అయిపోయింది నాకు మైండ్లో పవర్ స్టార్ అనేది ఏంటో నాకు అర్థమైపోయి సెట్ అయిపోయింది. ఆఫ్ స్క్రీన్ పర్సోనా, ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్, ఆఫ్ స్క్రీన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్, ఈక్వల్లీ ఇంపార్టెంట్. నన్ను అడిగితే స్టిల్ లైక్ మోర్ ఒక మెట్టు ఎక్కువ ఇంపార్టెంట్ ఆన్ స్క్రీన్. సౌత్ అని కూడా యాడ్ చేయొచ్చు మనం. సో మనకి
లైక్ నువ్వు ఇప్పుడు చూసుకుంటే నీకు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అది ఇది ఆరా రావడానికి నీకు ఆఫ్ స్క్రీన్ అన్నీ కలుపుకుని నువ్వు ఒక సంవత్సరం ఎన్నాళ్ళలో వెయిట్ చేసిన తర్వాత నువ్వు ఫస్ట్ టైం స్క్రీన్ మీద హీరో నా బీజిఎంలో స్లో మోషన్లో చూస్తున్నప్పుడు అంత ఎందుకు పోతాం మనం, ఎందుకంత ఊగిపోతాం? ఆఫ్ స్క్రీన్ వల్లే. నేను ఇంకోటి యాడ్ చేయను, ఆఫ్ స్క్రీన్కి నాకు ఉన్న స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే, లెట్ us టేక్ పవన్ కళ్యాణ్ యాజ్ ఎ పర్సన్. పవన్ కళ్యాణ్ యాజ్ ఎ పర్సన్ ఈజ్ అన్ ఇంట్రోవర్ట్, వెరీ వెరీ ఇంట్రోవర్ట్. ఐ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్. దెర్ ఈస్ షారుఖ్ ఖాన్, దెన్ లెట్ us టేక్ దెర్ ఈస్ పవన్ కళ్యాణ్. షారుఖ్ ఖాన్ హిమ్సెల్ఫ్ సేస్ ఐ వర్క్ ఫర్ షారుఖ్ ఖాన్. హీ నోస్ హౌ టు మార్కెట్. ఆయన బయటకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడతాడు, ఆయన మాట్లాడే ప్రతి మాట ప్రతిదీ వాల్యుబుల్. హీ విల్ మార్కెట్ హిమ్సెల్ఫ్, హీ విల్ మార్కెట్ హిస్ ఫిలిమ్స్, అలా ఉంటారు. పవన్ కళ్యాణ్ ఈస్ నాట్ లైక్ దట్. పవన్ కళ్యాణ్ సీస్ మూవీస్ యాజ్ హిస్ జాబ్. ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ప్యాషన్తోనే వచ్చినా సరే, హీ సా మూవీస్ యాజ్ హిస్ జాబ్. ఆయన జాబ్ పర్ఫెక్ట్గా చేసేవాడు. ఈ ఆడియో లాంచ్లు కానీ బయట ఎక్కడికి వచ్చినా సరే నో, వెరీ కొంచెం ఒక జోన్ ఒక టిమ్మిడ్గా టు హిమ్సెల్ఫ్. ఆ మనిషి కూడా అంతే. ఆ ఇంట్రోవర్టెడ్నెస్, ఆ బిడియం, ఆ మొహమాటం ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ఎ హ్యూజ్ రిలేటబుల్ ఫ్యాక్ట్ టు మెనీ గైస్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు లెట్ us టేక్ మన సొసైటీలో దేర్ ఆర్ 10 members అనుకుందాం. మన సౌత్ ఇండియాలో, మన తెలుగులో దేర్ ఆర్ 10 members, 10 boys ఉన్నారు అనుకుందాం, లేకపోతే 10 members ఉన్నారు అనుకుందాం, బాయ్స్ గర్ల్స్ కలిపి. ఈ 10లో ఇంట్రోవర్ట్స్ అండ్ యాంబివర్ట్స్. యాంబివర్ట్స్ అంటే ఎవరు? మన ఫ్రెండ్స్ దగ్గర మంచిగా హడావిడి చేసి బయట ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు సైలెంట్గా ఉండేవాళ్ళు. యాంబివర్ట్స్, ఇంట్రోవర్ట్స్, స్టేజ్ ఫియర్ ఉన్నోళ్ళు, జనాలంటే భయం ఉన్నోళ్ళు, ఈ 10లో 8 మంది అల్లే ఉంటారు. ఓకే. అండ్ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ మ్యాన్ ఈవెన్ ఎట్ 1%. ఇప్పుడు నీకు 100 మంది నీ గురించి అరుస్తున్నారు, 1000 మంది నీ గురించి అరుస్తున్నారు, నువ్వు మైక్ పట్టుకుని మాట్లాడలేకపోతున్నావు. దట్ ఈస్ ఎవ్రీ గై అవర్ మ్యాన్. ఎగ్జాక్ట్లీ. అండ్ అది చాలా మంది రిలేట్ అవుతారు. అంత టిమిడ్ ఉండి అంత కొంచెం మొహమాటంగా ఉన్న మనిషి స్క్రీన్ మీదకి వెళ్ళిన తర్వాత ఒక జోన్లోకి వెళ్తాడు. అదే బై బై బంగారు రమణమ్మ, అదొకటి కొంచెం కొంచెం అదే ఒక జోన్ ఉంటది. ఇప్పుడు ఎవడైతే అలా ఇంట్రోవర్టెడ్ గా ఉండి 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 ఒకేసారి అతను ఫన్ సైడ్ చూస్తే జనాలకు చాలా నచ్చుద్ది. ఎగ్జాక్ట్లీ. అండ్ దాట్స్ నేను ఆనెస్ట్లీ ఏమనుకుంటానంటే, దట్ క్వాలిటీ ఆఫ్ పవర్ స్టార్ ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి ఇలా యాక్టివ్గా ఉండడం, వీటి వల్ల చాలా మంది కనెక్ట్ అయ్యారు. అదొకటి పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకో పాయింట్ చెప్తా. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ ఇంట్రెస్ట్ ఉండదు పవన్ కళ్యాణ్ సినిమాల్లో అని అంటారు. నేనేమంటానంటే, ఇప్పుడు కాదు, ఒకప్పుడు చూద్దాం. ఇందాక మనం ఆడుకున్నదే ఖుషీలో గ్యాప్ హుడ్డీస్. ఓకే, దాని ముందు అదే గుడుంబ శంకర్లో అది బద్రీలో స్టైల్ ఫార్మల్స్, నీకు దాని తర్వాత బాలులో తీసుకుంటా ప్యాంట్ ఇవన్నీనా. ఓకే, దాని తర్వాత మర్చిపోకు జానీ సినిమాలో అప్పుడు కట్టుకుని వెళ్ళేవారంట అందరూ. అది ఇదంతా స్టైల్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు తమ్ముడు సినిమా ఆడింది ఆ క్లైమాక్స్ వల్లే. అది ఎవరిదిరా? నేను పవన్ కళ్యాణ్కి క్రెడిట్ ఇస్తా. ఎవరికేమన్నా ఇంకా 100% పవన్ కళ్యాణ్ క్రెడిట్ ఇస్తాను నేను. పెట్టి ఓన్ ఇంట్రెస్ట్ మరి దానివల్ల ఆడిందంటాను నేను సినిమా. ఏమో నాకైతే అట్లీస్ట్ ఫర్ మీ తమ్ముడు నాకు ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ గుర్తొస్తుంది నాకు తమ్ముడు సినిమా గురించి. ఓకే, అది తీసుకుందాం. ఎన్నో శ్రీకాకుళం ఫోక్ సాంగ్లు పాడు. హీ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫోక్ సాంగ్స్, అవన్నీ ఇన్కార్పొరేట్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. పవన్ కళ్యాణ్కి కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి, అవి సినిమాల్లోకి పక్కా దిగిపోతూ ఉంటాయి అన్నమాట. జల్సాకి వచ్చేసరికి అది ఎక్కువైపోయి ఇంటర్వెల్ బ్యాంగ్ లో నీకు తెలిసిపోతుంది అప్పుడున్న జోన్ కి ఏం పిచ్ లో ఉందో నీకు అదంతా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. త్రివిక్రమ్ అంటారు కదా, నేను ఇది రాశాను ఇంక పాలిటిక్స్కి వెళ్ళలేమో అనుకున్నాను, ఆ ఇంటర్వెల్ రాసిన తర్వాత దాని తర్వాత ఇంకా ఎక్కువైపోయింది అది ఇది అని. నాకు ఇందాక చెప్తున్నాను నీకు, దేర్ వర్ 2 moments ఫర్ మీ వేర్ ఐ ఫెల్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్సైడ్ మీ. లైక్ ఓకే, ఒకటి గబ్బర్ సింగ్ చెప్పేసా, 2 14 అదే జనసేన పార్టీ ఆఫీస్ మీటింగ్, ఆ స్పీచ్ అందరూ ఏపీ తెలంగాణలో అందరూ టీవీ ముందు అక్కడే ఉన్నారు ఆ స్పీచ్ దగ్గర.
నువ్వు ఇందాక అంటున్నావు చూడు, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉన్నారు అప్పుడు దాకా. Hmm. బట్ ఇప్పటికి నేను అప్పుడు సలహా ఇచ్చాను పవన్ కళ్యాణ్ గారు, బాబు నువ్వు ఇంట్రోవర్ట్, డోంట్ గో టు పాలిటిక్స్, అక్కడ కొంచెం ఎక్కువ మాట్లాడాలి, పడాలి అందరూ అనుకున్నారు. అందరూ అదే అప్పట్లో పవన్ కళ్యాణ్ చాలా మంది సలహాలు ఇచ్చారంట. కోన వెంకట్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు కదా, వెళ్ళొద్దు అది ఇది అంటే వినలేదు అది ఇది అని చెప్పేసి, అలా చాలా మంది చెప్తారు. అందరూ కూడా అదే అనుకుని ఉంటారు, పాలిటిక్స్లోకి ఎలాగా అవ్వదు అది ఇది అని చెప్పేసి. ఆ ఒక్క స్పీచ్తో నాకు చిన్నప్పుడు మా హిస్టరీ సార్ చెప్పేటప్పుడు, మార్టిన్ లూథర్ కింగ్ ఉంటాడు కదా, మార్టిన్ లూథర్ కింగ్ స్పీచ్లు ఇచ్చేటప్పుడు అంటే కొన్ని వందల ఎకరాల్లో వచ్చేవారండి జనం. ఓకే, వచ్చిన తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ చెప్పేది వినిపించదంట సరిగ్గా, కానీ వచ్చేవారంట. ఎందుకో తెలుసా, ఆ బాడీ లాంగ్వేజ్కి ఏం చెప్తున్నారో అర్థం కాకపోయినా క్లియర్గా నీకు స్పీకర్లు పెట్టేసరికి రివర్బరేట్ అయ్యి ఒక వాయిస్ వచ్చేది. నువ్వు ఆ వాయిస్తో బాడీ లాంగ్వేజ్ అన్నావు అనుకో, మెంటలెక్కిపోతావు, ఊపు వచ్చేస్తుంది నీకు. పవన్ కళ్యాణ్ స్పీచెస్లో అదే జరుగుద్ది. నేను వెళ్ళాను రా కాకినాడలో పవన్ కళ్యాణ్ స్పీచ్కి. అరే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాకినాడ స్పీచ్కి వెళ్ళా. స్పీచ్ ఈవినింగ్ 6కో 5కో స్టార్ట్ అవుద్ది. నేను మధ్యాహ్నం 1కి వెళ్ళా. JNTU గ్రౌండ్స్. JNTU గ్రౌండ్స్ అనేది చిన్న గ్రౌండ్ కాదండి, పెద్ద గ్రౌండ్ అది. అదే ఇంకోటి చెప్తా, అదే నీకు చెప్తాను చూడు. ఆ రోజు ఏమైందో ఇంట్లో అసలు అమ్మ బాబోయ్ ఛాన్సే లేదు, ఏదో కాళ్ళు పిలిగి వెళ్ళాలి. నేను టీవీలో చూస్తాను ఊగిపోతున్నాను. అసలు వెళ్ళి చూడాలి కాకినాడకు మళ్ళీ, లైక్ దట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. సరే అని చెప్పి వెళ్ళాను. ఇంటర్ అప్పుడు నేను కాకినాడ ఇంటర్ బాయ్స్ అండ్ ఆదిత్య బాయ్స్ అది అండ్ మెగా ఫ్యాన్స్ ఆర్ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. ఓకే, వెళ్ళాను. ఒక బ్యారికేడ్ ఉంది. ఓకే, స్టేజ్కి ఒక 50 మీటర్స్ 40 మీటర్స్లోనో బ్యారికేడ్ ఉంది. అదంతా కొంచెం ఎవరన్నా విఐపీస్ కూడా కాదురా, అదే ఓన్లీ కొంచెం క్లోజ్డ్. ఛాన్స్ లేదు విఐపీలకి ఆ స్పీచ్లో, అక్కడ అవ్వదు అసలు. ఓకే, ఫస్ట్ అయింది జనాలు రావడం స్టార్ట్ చేశారు. నేను ఇంకా పోల్కొన్నాను. పవన్ కళ్యాణ్ ఇంకో పావు గంటలో వస్తారు అనిపించుకోగా సాంగ్స్ స్టార్ట్ అయినాయి. అరగంటకి ముందు సాంగ్స్. ఏంటి స్లైట్గా నొక్కుతున్నారు నన్ను గ్రిల్కేసి అనుకున్నాను. నువ్వు నమ్మో, ఆ రోజు నేను చేసిన బెస్ట్ పని ఏంటో తెలుసా, పవన్ కళ్యాణ్ స్టేజ్ ఎక్కగానే గ్రిల్ పడిపోయింది నా ముందుది. పడిపోగానే నేను వెళ్ళిపోయాను అనుకో, వెనకాల ఎంతమంది ఉంటారు, అదే నేను పరిగెడిసాను. ఓకే, నాట్ విత్ బ్రెయిన్. అమ్మని అమ్మ ప్లేస్ ఉందని చెప్పి పరిగెడిసాను నేను. అదే ఒక్క సెకండ్ అయినా అయిపోయా నేను పరిగెడిసాను. అదరికి పరిగెట్టిన తర్వాత 10 మీటర్స్ కూడా లేదురా పవన్ కళ్యాణ్. నేను చూసినప్పుడు నాకు ఏం చెప్పారో నాకు అసలు గుర్తులేదు, ఏం లేదు. అది రంగస్థలంలో రామ్ చరణ్ మేము ఉంటుంది కదా, ఎంత చక్కగా ఉన్నావు సాంగ్లో, నేను అలాగే చూస్తూ ఉండిపోయాను రా. అండ్ ఆల్సో ఇప్పుడు నువ్వు ఇంత చెప్తున్నావా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ పెట్టింది ఒక పొలిటికల్ మీటప్, కానీ నీలాంటి వాళ్ళు ఎంతమంది వెళ్ళి ఉంటారు? ఎగ్జాక్ట్లీ. నాకు ఓటింగ్ రేట్ లేదు అప్పుడు. ఓటింగ్ పాలిటిక్స్ మీద పాలిటిక్స్ పోనీ నువ్వు అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్ అవేం కాదు, జస్ట్ ఆ మనిషిని చూడాలి. క్రౌడ్ పుల్లర్. ఎగ్జాక్ట్లీ. నేను ఇందాక కూడా చెప్తున్నా, JNTU గ్రౌండ్ కెపాసిటీ 40,000 అంట. 3 lakh మెంబర్స్ వచ్చారు. అంటే ఏంటి ఇంటూ ఆల్మోస్ట్ 10. నేను దాని తర్వాత ఎదరికి వెళ్ళిపోయాను కదా, మా ఓడికి ఇలా మేకపిల్ల ఎక్కి ఇలా వెనక్కి చూశాను. గోడ కనిపించట్లేదు నాకు వెనకాల. ఓకే, గోడ ఆ గోడ కనిపించట్లేదు, జనం ఉంటానే ఉన్నారు పక్కకి. ఓకే రా నన్ను అర్థమైంది. ఆ రోజు ఇంకోటి మూమెంట్, ల్యాగ్ అయినా పర్లేదు, ఇది అస్సలు ల్యాగ్ కాదు. ఇది JNTU గ్రౌండ్లో చెట్టు ఉంటుందిరా, దట్ విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. ఇలా చెట్టు ఇలా దొంగలాగా ఇలాగొచ్చి, ఇది మెయిన్ దొంగ ఇలా వెళ్ళింది, ఇంకోటి ఇలా వచ్చింది అనమాట. ఒక పెద్ద కొమ్మ, అది పెద్దదే, అది ఆల్మోస్ట్ 2nd floor హైట్. ఓకే, జనం ఎక్కేహారు మొత్తం. DGP ఎవరో పెద్ద ఆయన వచ్చి, క్యాడర్ IPS ఆఫీసర్, అమ్మ దిగండి అమ్మా పడిపోతారు. అమ్మ లేదు, అమ్మకి ఎప్పుడో అయిపోయింది అది. ఎవరు దిగండ్రా బాబు అని వార్నింగ్లోకి వెళ్ళిపోయేవారు. బాబు ఇంకేంటి మీరు కింద దిగినప్పుడు పోలీసులు అంత కాడు తిరగట్లేదు ఎవరు. పవన్ కళ్యాణ్ సార్ చెప్పించారు. పవన్ కళ్యాణ్ మైకు పట్టుకోగానే బొంగుగానే వినిపించలేదు. ఇంకా అలా అయిపోయిందా, ఇంకా సర్లే అని చెప్పి ఇంకేం చేస్తా, ఒక్కడ దిగలేదురా. ఓకే, ఈ కొమ్మ ఉంది కదా, నేను స్పీచ్తో కన్ను దానిపైన వేసాను. ఓకే, స్పీచ్ అరగంట అయింది స్టార్ట్ అయ్యి,
చిన్నగా సౌండ్ వినిపిస్తుంది నాకు. ఏంటని ఇలా చూశాను. ఆ కొమ్మ ఉంది కదా, దుబ్బని పడింది. జనాలు పళ్ళు రాలుతాయి కదా చెట్టుకి, పడిపోయారు కిందకి. ఓకే వినండి జాగ్రత్తగా. పడినోడు ఏం చేస్తాడు, నాకు ఏమైనా ఇరిగిపోయినాయా లేకపోతే ఏంటి, నేను బాగానే ఉన్నానా? నెక్స్ట్ సెకండ్ వాట్ డిడ్ యూ నో, ఇప్పుడు కొమ్మ ఇక్కడ ఉందరా, ఇలా ఇరిగితే అది ఇలా అవుతుంది కదా, ఎక్కేస్తున్నారు ఇలాగా, అందరు ఎక్కేస్తున్నారు. రే ఏంటిది బాగా ఇప్పుడు కళ్యాణ్ కనిపించడు. అదే కదా, మాకు ఏరియల్ వ్యూ ఉంది మంచిగా విఐపి జోన్లో, మీరు అర్జెంట్గా కింద దిమ్మంటే అందరు ఎక్కేసారు చెట్టు. నేనేమంటానంటే అందరు హీరోస్కి నువ్వు అన్నట్టు ఏ రేంజ్లో పిచ్చ ఫ్యాన్స్ ఉంటారంటే, అన్ని లీవులు పెట్టేసుకున్నా లేకపోతే ఏది చేసుకున్నా లేకపోతే ఆ రోజు పనులన్నీ ఆపేసుకుని పొద్దున్న సాయంత్రం దాకా థియేటర్ కూర్చుని, లేదంటే ముందు రోజు 2-3 రోజుల నుంచి అన్ని పనులు పక్కన పెట్టుకుని కటౌట్ వేయిందాం, డబ్బులు దాచుకుని అప్పులు చేసి డబ్బులు యూనో పాలాభిషేకం చేద్దాం, అలాగే డబ్బులు ఉండి అప్పు చేసి అన్నీ చేపిస్తే అంతా ఉంటుంది. కానీ సెకండ్ ఫ్లోర్ మీద నుంచి చెట్టు రాలిపోయి కింద పడిన తర్వాత వెంటనే సెకండ్ ఎవడో ఎక్కడరా, దట్ విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. అంటే నువ్వు అక్కడ నిన్ను మర్చిపోయావు. నీకు ఇంకో ట్విస్ట్ చెప్పనా నేను, ఇప్పుడు అంత పెద్ద చెట్టు రాలింది కదా, ఎవడు చెట్టు అమ్మ చూడలే, మిగతా జనం ఉన్నారు కదా అందరు ఇటే చూస్తున్నారు పవన్ కళ్యాణ్ సైడ్. నాకు మెంటల్ వచ్చింది ఆ రోజు. నీకు అదే చెప్తున్నా, నీకు ఏ రేంజ్ ఆఫ్ ఇది ఉంటుందా పిచ్చి మ్యాడ్నెస్. నేను ఏమంటానంటే, సినిమాల నుంచి నిన్ను చూసి ఇష్టపడ్డారనుకో ఫ్యాన్స్, నువ్వు నేను ఇందాక చెప్పినవి అన్నీ ఉంటాయి, ఇది వేరు. అది కూడా ఎందుకు వస్తుందంటే, నీకు తెలుసు మనం స్టార్స్ని నిజంగా బయట చూడగలిగే ఛాన్సులు చాలా తక్కువ ఆ టైంలో. అట్లీస్ట్ ఈ సోషల్ మీడియా ముందు అది 2012-14 ఆ టైం అంటే paparazzi pics అవి ఏం లేవు. స్టార్స్ అంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, అదే ఎక్కడో హైదరాబాద్ వెళ్తే స్టార్ నువ్వు, అది కూడా ఇల్లు చూస్తేనే మనకు చాలా గొప్ప. ఎక్కడో ఉంటారు వాళ్ళు, మనకు కనిపించరు, జస్ట్ సినిమాల్లో కనిపిస్తారు, అక్కడక్కడ కనిపిస్తారు అంతే. అలాంటి వాళ్ళు జనాల మధ్యలోకి వస్తున్నారంటే యూఆర్ గెటింగ్ ద ఆపర్చునిటీ. పవన్ కళ్యాణ్ కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆపర్చునిటీస్ టు సీ హిమ్. ఇప్పుడు ఎలా, అదే కదా, అది వేరే, అది చెప్తున్నా నేను. మెంటల్ ఎక్స్పీరియన్స్ రా, అన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది. అండ్ వేరే హీరోస్తో నేను అది ఎక్స్పీరియన్స్ చేయలేను. ఇట్ ఈస్ డిఫరెంట్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హ్యావింగ్ ఫ్యానిజం టు పవన్ కళ్యాణ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ హీరో, ఎవ్రీ అదర్ ఫ్యానిజం. ఎంతైనా ఏదైనా పక్కన పెట్టు, ఇట్ ఈస్ డిఫరెంట్ మ్యాన్. యా, అది వాళ్ళకి పర్సనల్ గా కనెక్ట్ అది తెలుస్తుంది తప్ప ఇంకా తెలిసి. మొన్న లైక్ పొలిటికల్ సక్సెస్ అయిన తర్వాత నాకే లోపల నుంచి అడ్రినలిన్తో ఒక రకమైన ఎమోషనల్ అయిపోతాం మనం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఏడుపో ఒకటే వస్తుందేమో. అండ్ అది కూడా ఒక ఆర్క్ కదరా, నువ్వు ఎంత హ్యూమిలియేషన్స్ ఫేస్ చేసి, అంటే నెంబర్స్ చూద్దాం, జీరో, లిటరల్ జీరో. అండ్ ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ ని ఆఫ్ స్క్రీన్ చూసి ఇష్టపడిన వాళ్ళ రేషియో ఎక్కడో ఉంటుంది. అది నో లెట్స్ కమ్ బ్యాక్ టు ఫిలిమ్స్. అంటే ఫిలిమ్స్ గురించి వస్తే, అంటే అలాంటి సినిమాలు వరుసగా ఇప్పుడు ఆ టైంలో పడడం అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫరెంట్ థింగ్. అప్పుడు నేను ఇంటర్, ప్రాబబ్లీ నేను ఇంటర్లో ఉన్నప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బెస్ట్ ఫేజ్ అనుకుంటా బాక్స్ ఆఫీస్ అంతే. కానీ 2012 గబ్బర్ సింగ్, తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు, తర్వాత అత్తారింటికి దారి గురించి మాట్లాడుకోవాలి, మిస్ కొడతాం. అత్తారింటికి దారేది గురించి పక్కా మాట్లాడాలి. అప్పుడే కదా ఇప్పుడు నువ్వు చెప్పినట్టే ఇంటర్ ఈజ్ ద టైం వేర్ నువ్వు ఇంట్లో అమ్మ నేను సినిమాకి వెళ్తాను అనేది నాట్ నెసరీలీ అడిగి ఫస్ట్ టైం బంక్. ఓహో, ఇప్పుడే కదరా సైకిల్ మీద బండ్ల మీద తిరుగుతూ సినిమాలకు వెళ్ళే టైమే అది. ఆ టైంలో నీకు తెలుసు గబ్బర్ సింగ్ గురించి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం రీ రిలీజెస్ దాంట్లో. గబ్బర్ సింగ్ మా ఎక్స్పీరియన్స్ గురించి కొంచెం చెప్తాం, అందులోకి వెళ్ళి చూడండి. అత్తారింటికి దారేది విషయానికి వచ్చేసరికి నీకు తెలుసు కదా ఆ సినిమా ఏమైంది, పైరసీ వల్ల లీక్ అయిపోయింది. ఆ సినిమా లీక్ అయిపోయినందుకు ప్రీపోన్ చేశారు, వారం ముందుకే ప్రీపోన్ చేశారు. అప్పుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అప్పుడు ఆ సినిమా వచ్చింది. ఆ సినిమా నాకు ఇంకా బాగా గుర్తురా, తిరుమల థియేటర్, మన తిరుమలలో. అప్పుడు అసలు టికెట్లు దొరకడం అని ఇంపాసిబుల్, బ్లాక్లో కూడా దొరకదు. మళ్ళీ అడ్రస్ చేస్తున్న వీడియో చూసేవాళ్ళు, కాకినాడలో చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమాలు కష్టం, చాలా కష్టం. అప్పట్లో ఇంకా కష్టం, బుక్ మై షో లేని ఏజ్లో అంటే ఇంకా కష్టం అసలు. అప్పుడు ఇంటర్లో యశ్వంత్ గాడు ఉన్నాడు కదా,
యశ్వంత్ గడికి ఏవో కాంటాక్ట్లు ఉండేవరా, కొంచెం క్రేజీ కాంటాక్ట్స్ అన్నీ ఉండేవి, పెద్ద పెద్ద డిగ్రీ బాయ్స్, ఇల్లు ఫ్రెండ్స్, ఎవరెవరో ఐ నో హూమ్ యువర్ ఎవరెవరో ఫ్రెండ్స్ తెలుసు అలా ఫ్రెండ్స్ ఉంటే ఎవరినో పట్టుకుని బ్లాక్లో అప్పుడు 500 450 టికెట్ రా, నాకు బాగా గుర్తు. అప్పట్లో శశాంక్ గాడు, నేను, హిమంత్ గాడు మా అందరికి వాడి టికెట్లు ఇప్పించి, యశ్వంత్ గాడికి కూడా తీసుకుంటే ఎవరు వస్తారంటే యశ్వంత్ గాడి టికెట్ లేదు, వాడు సంపాదించి నేను మళ్ళీ వెళ్తారా అన్నలతో అని చెప్పి. ఆ టైంలో హడావిడి వేరే హడావిడి కింద కూర్చో. అసలు ఆ సినిమా వేరే ఊపది. నువ్వు క్లాస్ సినిమాలో మాస్ అండ్ ఆ సినిమా పాటలు అప్పటికే ఒక రేంజ్ లో ఎక్కేసి అన్ని వీడు 6 అడుగుల బుల్లెట్, అది నా సాంగ్స్ ఫేస్. అప్పుడే నా సాంగ్స్ నుంచి గానాకి వెళ్తున్న ఫేస్, తెలుగు 1 2 3 నా సాంగ్స్ ఆ ఫేస్. అది అసలు వన్ ఆఫ్ ఆల్బమ్ అదిరిపోద్ది. అండ్ సినిమా కూడా చాలా చాలా ఎంటర్టైనర్, చాలా మంచి సినిమా, చాలా బాగా ఎంజాయ్ చేసాను. నీకు చాలా ఎమోషనల్లీ డ్రివెన్ ఫిలిం. త్రివిక్రమ్ సినిమా, ప్రాపర్ త్రివిక్రమ్. నువ్వు ఇంకోటి ఏంటంటే నువ్వు గబ్బర్ సింగ్, జల్సా, కెమెరామెన్ గంగతో రాంబాబు ఇవన్నీ అవుట్ అండ్ అవుట్ హీరోయిజం కమర్షియల్ సినిమా. తరండి దారిది కమర్షియలే. బట్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో అత్త కోసం వెళ్ళి యూనో దట్ కొంచెం అండర్ డాగ్ అవన్నీ ఒక్క డైలాగ్తో ఒకటేస్తాడు, ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పోడు. అక్కడ గురూజీ ఈజ్ గురూజీ. అక్కడ వెరీ సింపుల్, సింపుల్ మ్యాన్. అంటే నీకు ఫ్యాన్స్ కనిపిస్తుంది ఏంటి మనోడు తగ్గుంటున్నాడు కొంచెం, వాట్ ఈస్ దిస్ అనే అలా అనుకునే లోపు వేస్తాం. నీకు సినిమాలో జీడిపప్పులు కూడా కరెక్ట్గా ఆ టైంకే పడతాయి. అవన్నీ వెరీ వెరీ గుడ్ ఫిలిం, నాకు చాలా ఇష్టం ఆ సినిమా. సో ఇక లెట్ us గెట్ ఇన్ టు దిస్ ఫేస్. ఇప్పుడు మనకు తెలుసు ఆయన తర్వాత సినిమాలు, తర్వాత ఆఫ్టర్ అత్తారింటి దారేది అది కొన్ని సినిమాలు వచ్చినాయి, పెద్దగా ఆడలేదు, రీమేక్లు అలా 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 అలా. అండ్ దెన్ కేమ్ ఏ జోన్ వేర్ హీ డిసైడెడ్ టు 25 అజ్ఞాతవాస్ తర్వాత సినిమాలు చేయకూడదు అనుకున్నారు. అజ్ఞాతవాస్ కూడా పోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ వాంటెడ్ టు మేక్ ఏ రిటర్న్ ఇన్ టు ది ఫిలిమ్స్. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇన్ టు ద ఫిలిమ్స్ అనే ఫేజ్. అండ్ దెన్ వకీల్ సాబ్, భీమ్లా. ఆ టైంలో లైక్ నువ్వు ఎలా, నీకు ఎలా అనిపించింది అసలు ఆ సినిమాలు ఎలా ఎంజాయ్ చేస్తావు? ఓకే, నేను వకీల్ సాబ్ గురించి చెప్తా. అగైన్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు కోవిడ్లో ఏ సినిమా వస్తే అదే ప్రాప్తం అని, అలాంటిది నువ్వు పవర్ స్టార్ సినిమా ఇచ్చావు నాకు. ఇంకంతే. నేను ప్రసాద్స్లో చూసా. అప్పుడు ఇక్కడ ఉన్నావా? ఇంటర్న్షిప్, సెకండ్ వేవ్ ఇంటర్న్షిప్. ఓ, నేను ప్రసాద్స్లో చూసా. అప్పుడు కరెక్ట్గా సినిమా రిలీజ్ అయిన వారానికో 10 రోజులకో సెకండ్ వేవ్. అంతే, అప్పుడు ఇంటికి వచ్చాను. సో నాకు ఎంజాయ్డ్ దట్ ఫిలిం మ్యాన్. థియేటర్ ఫిలిం. ఐ లైక్ వకీల్ సాబ్, ఆనెస్ట్లీ చెప్తున్నా. ఐ లైక్ వకీల్ సాబ్, ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. దట్స్ రీమేక్. గుడ్ ఫిలిం మ్యాన్. లైక్ రీమేక్ గురించి లైక్ అంతే, ఇట్స్ లైక్ గుడ్ ఫిల్మ్. నేను బాగా ఎంజాయ్ చేసాను థియేటర్లో. అది అయిపోయింది. నేను నిజం చెప్పనా, భీమ్లా నాయక్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఇన్ పవన్ కళ్యాణ్. ఎందుకో చెప్తా మళ్ళీ భీమ్లా గురించి. ఒక మరీ లేకుండా చిన్నగా చెప్పేస్తా. కాకినాడలో టికెట్లు దొరకలేదు భీమ్లా గురించి. మీరు నమ్మరు, అప్పుడు నేను ఖాళీగా ఉన్నా కొంచెం. అది కాదు నమ్మని విషయం, ఇప్పుడు చెప్తా చూడండి. రేపు భీమ్లా రిలీజ్ రా. ఈరోజు పొద్దున్న నుంచి స్టార్ట్ చేసాం, పొద్దున్న నుంచి టికెట్ సర్చ్ స్టార్ట్ చేసాం. నేను నా ఛానల్లో పృథ్వీ అని ఉంటాడు, వస్తూ ఉంటాడు వీడియో. ఆడు పృథ్వీ ఈజ్ ఏ హ్యూజ్ పవర్ స్టార్ ఫ్యాన్. ఎర్ర కండువా, పవనిజం టీ షర్ట్ విత్ పవన్ కళ్యాణ్ ఎర్ర బొట్టు, అదంతా అనమాట ఆడు ఆ జోన్. సో ఇంకెవరు, తేజాన్, ఇంకొక అతను తేజాన్ ఫ్రెండ్ ఉంటాడు, తను నితీష్, మేము అందరం కాకినాడ రోడ్ల మీద ఉన్నాం పొద్దున్నుంచి టికెట్ల కోసం. మెషోలో పెట్టలే, పేటిఎంలో పెట్టలే. సరే పోనీ థియేటర్ దగ్గరికి వెళ్దామంటే లేవు. అండ్ నమ్మండి, ఇప్పుడు మేము అంటే వీడు ఇంత చెప్తున్నాడు కదా, వీళ్ళు తిరిగే వాళ్ళు, వీళ్ళందరూ మేము అందరం కాకినాడలో పుట్టి పెరిగాం. అంటే మాకు లోకల్స్ కాంటాక్ట్స్ ఉంటాయి, కాస్త కోస్తా కాంటాక్ట్స్ ఉంటాయి, అందరూ చేతులు ఎత్తేస్తారు. అండ్ ఇంకోటి చెప్తాను చూడు, నేను తిరిగి నేను సంపాదించాలంటే వేరే సినిమాలకి సంపాదించేయచ్చు. కాకినాడలో వాళ్ళు నేను కలిసి తిరిగాం ఆ రోజు. అది చెప్తున్నా. తేజ వర్మ ఉన్నాడు రా, వాడికి ఎప్పుడు దొరుకుతుంది, ఆడి ఊరంతా చుట్టాలి. ఆడు కూడా నాతో, మేము వాళ్ళందరం కలిసి తిరిగామా, అందరూ హ్యాండ్స్ అప్ పొజిషనే. లేవు, టికెట్లు ఇవ్వట్లేదు. ఓకే, నైట్ 9:30 అయిపోయింది. నేను నిజం చెప్పినారు, సీన్ ఎలా ఉందో కొంచెం సార్ట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ టైప్సే అది.
కాకినాడ కుర్రోళ్ళందరూ రోడ్ల మీద ఉన్నారు ఆ రోజు. పోలీసులు వచ్చి పోలీసులు ఏ జోన్ కా జోన్లో ఉండి ఎక్కువ మంది పోలీసులు ఉండి పంపుతున్నారు, ఇళ్ళకి వెళ్ళండి రా బాబు ఈరోజు నైట్ టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు అది ఇది అని చెప్పి. నా ద్వారా కొన్ని జరిగినాయిలే చెప్పను నేను, కొన్ని స్లోగన్స్ అవి పాడుకుంటూ ఇంటికి వెళ్ళారు ఫ్యాన్స్. అయిపోయింది. వెరీ సాడ్గా ఇంటికి వచ్చాం. ఫస్ట్ టైం జీవితంలో మనకు ఊహ తెలిసి రోడ్ల మీద తిరిగాక టికెట్ లేదా? అది భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ సినిమాకి టికెట్ లేదు. ఎక్కడికి ఏంట్రా ఇది అనుకుని నాకు తిమ్మాపురం అని చెప్తాను కదా, సాహితీ జగడ్ ఇంటికి వెళ్ళి పడుకున్నాం. అక్కడ పొద్దున్న 7ంటికి లేపాడు అందరినీ. ఏమైందిరా అంటే పిఠాపురంలో టికెట్లు దొరికినాయి పదన్నా అన్నాడు. పిఠాపురంలో దొరికినాయి ఎక్కడైతే ఏముందిలే అని చెప్పి కాకినాడ మొత్తం తిరిగిన తర్వాత ఆనెస్ట్లీ చెప్పాలంటే తిమ్మాపురం నుంచి పిఠాపురమే దగ్గర సినిమా రోడ్డుకి వెళ్ళడం కంటే. యాక్చువల్లీ సో ఆ రోజు అది కూడా ఎలా సంపాదించింది తెలుసా, సాయిగడికి పిఠాపురంలో వాళ్ళ కజిన్కి ఎవరో కార్పొరేటర్ తెలిస్తే ఒక సింగిల్ స్క్రీన్ ఉంటుంది పిఠాపురంలో, అక్కడ భీమ్లా నాయక్ సినిమా చూసాంరా. ఐర్ని చూసావు ఇప్పుడు పిఠాపురం మెంటల్ ఎక్స్పీరియన్స్ భీమ్లా నాయక్. నేను హైదరాబాద్ వచ్చాక మనకు ఆర్టీసీకి ఎక్కువ వెళ్ళి పేపర్లు అయ్యి, కాకినాడలో పేపర్లు ఎక్కువ ఎగరేది వేసినా ఏవో కొన్ని అంతే. భీమ్లా నాయక్ థియేటర్ మొత్తం పేపర్లతో నిండిపోయింది. మెంటల్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు నువ్వు అన్నట్టు పవన్ కళ్యాణ్ ఇస్ అన్ ఇంట్రోవర్ట్, బయట కొంచెం కామ్గా ఇది అంటారు, నాట్ పొలిటికల్లీ అదర్ థింగ్ చెప్తున్నా. నాకు పవన్ కళ్యాణ్ లాంటి యాక్టర్స్ స్క్రీన్ మీద ఎరప్ట్ అయితే మెంటల్ ఎంజాయ్ చేస్తాను నేను. భీమ్లా నాయక్లో పవన్ కళ్యాణ్ లుంగి పైకి కట్టి ఎక్కి తంతుంటే రారా నా కొడక ఎగిరి తంతుంటే నేను ఎంజాయ్ చేసాను చూడమ్మా. నాకు ఇంకోటి ఏంటంటే భీమ్లా నాయక్ చాలా ఇష్టం, సారీ అయ్యప్పన్ కోసం చాలా ఇష్టం. అందులో అయ్యప్పన్ క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం, లైక్ ఎక్కేసింది. నేను చాలా ఎక్సైట్ అవుతున్నా. భీమ్లా నాయక్ అయ్యప్పన్ కోసం రానా అండ్ ఇది చేస్తున్నారంటే ఆ సినిమా గురించి మాట్లాడుకున్నా, పక్క రానా గురించి మాట్లాడుకోవాలి. ప్యాకాటే ఎక్కిస్తాడు, ప్యాకాట ఆడేస్తాడు రానా అయితే. అండ్ ఈవెన్ క్యారెక్టరైజేషన్స్ కానీ రానా కూడా పార్ ఉంటాడు. నీకు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ తో నువ్వు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నావు, నువ్వు స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు కొంతమంది ఉన్నప్పుడు చూడరు. లైక్ నాకు అది రామ్ చరణ్ డాన్స్ చేసినప్పుడు నాకు ఎవ్వరు కనిపించదు, అలా ఉంటది. అలా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు చూడరు. నువ్వు అయినా నువ్వు పారుగా చేస్తున్నావు అంటే నువ్వు ఏ రేంజ్ లో పర్ఫామ్ చేసావు ఆ సినిమాలో. కుడోస్ టు తమన్ ఆల్సో. అదే తమన్ బీజిఎం. నేను తమన్ అప్పటికే అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుండెలో పెట్టేసుకున్నారా. సినిమా అయిపోయిందిరా, వెళ్తాను అప్పుడు ఎలా మెట్లు దిగుతూ మనల్ని ఎవడరా ఆపేది అనో మ్యూజిక్ వచ్చి అప్పుడు అది ఫేమస్ అవుతుంది, మనల్ని ఎవడరా ఆపేది అనేది ఫేమస్ అవుతుంది. మెంటల్ ఇంటికి వచ్చి మేము మళ్ళీ రామ్ చరణ్ ఫ్రమ్ రంగస్థలం మేము ఏం చూసాము. పర్సనల్లీ నాకు భీమ్లా కూడా చాలా ఇష్టం థియేటర్ ఎక్స్పీరియన్స్. క్లైమాక్స్ ఒక్కటి కొంచెం ట్రూ ఉండదు, అంటే లైక్ హీరో వర్షిప్ అయిపోతుంది, అదొక్కటి ట్రూ ఉండదు అన్నది నాకు వెళితే తప్ప. ఆ క్లైమాక్స్ హౌ ఇట్ ఎండ్స్ ఆ ఒక్క బిట్ అక్కడ ముందు వరకు నాకు సినిమా ఇష్టం, అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, సో లైక్ మన ఎక్స్పీరియన్సెస్ అన్నీ మనం మాట్లాడుకున్నాం అండ్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాం. అంటే మనకి తెలిసి మనకి పవర్ స్టార్ అంటే ఏంటో స్ట్రక్చర్ ఉండకపోవచ్చు, ఎందుకంటే అఫ్ కోర్స్ స్ట్రక్చర్ అనేది ఉండకపోవచ్చు. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు ఈ వీడియో చూసే మెజారిటీ చాలా మంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అసలు మీ స్టోరీస్ ఇంకొక రేంజ్లో ఉంటాయి డెఫినెట్లీ. సో మీ స్టోరీస్ అన్ని కమెంట్స్లో మాకు చెప్పండి, మనం మాట్లాడుకుందాం అసలు. బికాజ్ లైక్ ఇట్స్ పవర్ స్టార్స్ బర్త్డే అండ్ హోప్ఫుల్లీ ఆయనకి కొంచెం టైం దొరికి ఓజీ బయటికి రావాలి, మళ్ళీ అందరం వెళ్ళి రచ్చ చేయాలి ఓజీకి అనేది అనుకుంటున్నాం అనమాట. సో ఒక స్మాల్ రిక్వెస్ట్, ఎలాగో పవన్ కళ్యాణ్ గారు మన వీడియో చూడరు కానీ బట్ జస్ట్ ప్లీజ్ మేక్ ఫిలిమ్స్. జస్ట్ ప్లీజ్ అంటే డైరెక్టర్లు కూడా స్మార్ట్ ఉండండి. పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయప్పుడు ఓన్లీ 15 days 20 days అడగండి. ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీయాలంటే జైలర్లో జస్ట్ రజనీకాంత్ ఉంచుంటాడు, మెంటల్ ఎక్కిచ్చేస్తాడు చూడు, అలాంటి. ఇప్పుడు ఓజీలో కూడా ఓజీతో అది అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈస్ వెరీ ట్రిక్కీ టు మేక్ ఫిల్మ్స్. అంటే నేను ఈజీగా చెప్పేశాను కానీ చాలా తక్కువ టైం ఇచ్చినప్పుడు, చాలా కన్స్ట్రెంట్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ట్రిక్కీ టు మేక్ గుడ్ ఫిలిమ్స్. బట్ లైక్ ఫింగర్స్ క్రాస్డ్ we want Power Star to make more films, we want him to see on screen. Yes, because movie అంటే మేమంటే కాకినాడ కాబట్టి పక్కనే పెట్టప్ప. అవును, మరి నీకు కావాల్సినప్పుడు ఆ పవర్ స్టార్ గారు మేము అత్తరం అంటే ఆయన కలుపుతారు నిన్ను.
జస్ట్ కిడింగ్ మ్యాన్, ఆన్ స్క్రీన్ చూడాలి. సో దాట్ ఇస్ ది వీడియో గైస్. వి విష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఎస్, మీరు కూడా కమెంట్స్లో అందరూ విష్ చేయండి. ఎలా అనిపించిందో వీడియో చెప్పండి. ఎస్, అండ్ కొంచెం లెంత్ ఎక్కువైనా పర్లేదు, ఐ నో యూ విల్ ఎంజాయ్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక్కడ వరకు చూసినందుకు. మళ్ళీ ఇంకో మంచి వీడియో ముందుకు వచ్చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడికి నాకు. బాయ్ 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 ఫ్రెండ్స్.